మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు వశిష్ఠ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సోఫియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులకు మంచి అంచనాలు ఉన్నాయి. చిరంజీవి దొరబాబు అనే పాత్రలో కనిపించనున్నట్లు కూడా సమాచారం. అదే విధంగా హీరోయిన్ గా నటిస్తున్న త్రిష డ్యూయల్ రోల్ చేస్తుందని తెలుస్తోంది. భూలోకానికి చెందిన సామాన్యురాలుగా, అలాగే దేవలోకానికి చెందిన దేవకన్యగాను కనిపించనుందని అంటున్నారు. ఈ రెండు పాత్రల్లో త్రిష గ్లామర్ ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో 2006లో స్టాలిన్ అనే మూవీ వచ్చింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ జోడీ తెరపై కనిపించనుంది. అయితే చిరంజీవి అండ్ త్రిష పాత్రలు క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉంటాయని తెలుస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో శ్రీదేవి పోషించిన పాత్రలా త్రిష రోల్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ అంతకు మించి ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇందులో కూడా వీరి మధ్య వచ్చే పాటలు ప్రత్యేకంగా నడుస్తాయని తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని